హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న మనం హ్యాండ్ కటింగ్ చూసాం కదండి. అది మీకు సరిగా అర్థమైందో కాలేదో అని చెప్పేసి ఈ కలర్ బ్లాక్ కలర్లో వైట్ మార్కింగ్ అయితే బాగా అనిపిస్తుందేమో అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ తీసుకొచ్చిన. కనిపిస్తుందా? ఓకే అండి, ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు ఒకసారి స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ప్లస్ ఆన్ ఫోల్డ్ మన వైపు ఉండేలా చూసుకుంటే చాలా బెటర్. అలానే ఉంచుకోవాలి క్లాత్ని. నా మాటలు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే, మనం కొలత బ్లౌజ్తోనే కొలతలు తీసుకోవాలి. ఓకే, ఇది చూసారు కదా, ఇక్కడ నుండి ఫిక్స్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని హ్యాండ్ ఇలా పెట్టాలి. తర్వాత ఈ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ జాయింట్ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్లస్ ఈజ్ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకే మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మళ్ళీ కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అట్లా, ఇట్లా 1.5 ఇంచ్ ఇట్లా తీసుకొని లో షేప్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎక్కువ అంటే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ అన్నట్టుగా ఇక్కడ 2.5 అలా తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇట్లా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ షేప్ చెప్తాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్కి వేరు చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. లో షేప్ అంటే ఒక 1/2 ఇంచ్ ఉండాలండి లోపలికి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుండి కొంచెంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక 1/2 ఇంచ్లో మళ్ళా సేమ్ పైన వెళ్ళిపోవాలి. అలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ అని తెలవడానికి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్, హ్యాండ్ కటింగ్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ చూద్దాం. సేమ్ అండి, స్ట్రైట్ క్లాత్ ఒకసారి స్ట్రైట్ ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. నా వాయిస్, నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? అర్థమయ్యేలా అర్థం చేసుకోండి. ఇంతకన్నా బాగా మాట్లాడని నాకైతే రాదు.
ఇలాగే మాట్లాడడం వచ్చు. ఇంతకన్నా స్టైల్గా ఇంకా మెయింటైన్ చేయలేను నేను. చూసారు కదా, పాత బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ పైన ఇలా మడిపి ఈ కింద భాగంలో ఇలా ఇట్లా లాగి పట్టుకోవాలి. ఇక్కడ పైన ఇది ప్లస్ ఈజ్ కోసం కుట్టడానికి ఇక్కడ పైన ఒక గీత గీసాను కదా, అది కుట్టుకోవడానికి సేమ్ ఇట్లా లాగి ఇంత లెంత్ తీసుకోవాలి. తర్వాత విడత్ వచ్చేసి ఇలా ఇలా కాలర్ నెక్ కింది భాగంలో ఇలా పట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా చేసి ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు, ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా కోసం ఒక 2.5 ఇంచెస్ తీసుకున్నాం. ప్లస్ ఇటు సగం వచ్చేలా టక్స్ పెట్టాలి ఇక్కడికి. తర్వాత నెక్ తీసుకుందాం. నెక్ ఇలా మిడిల్లో ఇదేంటి నెక్ మిడిల్లో తీసుకోవాలి. ఎంత ఉందో అంత. ఓకేనా? తర్వాత ఈ చంక లెంత్ ఎంత ఉందో చూడాలి. ఓకేనా? తర్వాత వీళ్ళది ఈ నెక్ వీళ్ళ పర్సనాలిటీని బట్టి వీళ్ళకి 2.5 ఇంచెస్ సరిపోద్ది. 2.5 అంటే 4 ఫింగర్స్ వస్తుంది మినిమం. ఇంకొంచెం 2.5 పెట్టుకుంటున్నా. తర్వాత వీళ్ళ బ్లౌజ్ కొలత పెట్టుకుంటున్నా. నెక్కి షోల్డర్ విడ్త్ టోటల్గా ఎంత వచ్చింది? పావు తక్కువ 6 లేదు 6 వచ్చింది. ఓకే 6 చూస్తున్నారా? 6 వచ్చింది. వీళ్ళది కొంచెం పర్సనాలిటీ పెద్దగా, అంటే కొంచెం పెద్ద పర్సనాలిటీ కాబట్టి 6.5 తీసుకున్నా. కింద సైడ్లో ఒక పావు ఇంచు ఇటు మన లోపల కానీ నెక్ సైడ్ పావు ఇంచు లోపల తీసుకోవాలి. ఆ నెక్స్ట్ చంక ఇట్లా రౌండ్ షేప్, చంక దగ్గర రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే సరిపోదండి, దాన్ని ఈ హ్యాండ్తో పాటు చూడాలి కరెక్ట్ వస్తుందా లేదా అని. ఇట్లా చూసుకోవాలి. ఇదైతే కరెక్ట్ వచ్చింది. ఈ కరెక్ట్ రాకపోతే ఈడ బ్యాక్ సైడ్లో ముడతలు వస్తుంది. చూసుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకున్నాం. ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఒక పావు ఇంచు ఎక్కువ గల్ల షేప్ కోసం. అదేనా? ఇక్కడ నెక్ దగ్గర ఒక 1 ఇంచ్ పైన, ఒక 1 ఇంచ్ పైనతోని ఇట్లా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది, గీయడం అయిపోయింది, మార్క్ చేసేసిన. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ ముందు కట్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా రౌండ్
ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే కుట్టు కోసం అనుకుంటున్నామో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కుట్టు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది ఈ ఈ ఈ బ్యాక్ భాగం సహాయంతో ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇలా క్రాస్లో వేసుకోవాలి. సెట్ కాకపోతే ఇలా వేసుకుందాం. ఓకేనా? ఇలా ఎప్పుడైనా కానీ బ్యాక్ నుండి ఫ్రంట్ భాగం క్రాస్లో వేసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. క్రాస్లో వేసుకొని ఇలా ఈ భాగాన్ని గీసేసుకుందాం. ఇక్కడ ఈ భాగం వచ్చేసరికి ఉక్స్ పట్టి కోసం, ఫ్రంట్ భాగానికి ఉక్స్ కాజా పట్టి కోసం కాబట్టి కుట్టు కోసం పోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక పావు ఇంచ్ అంతే. పావు ఇంచుకి ఎక్కువ ఉండొద్దు. ఓన్లీ పావు ఇంచ్ వరకు ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ గల్లా చూద్దాం లెంత్ ఎంత ఉందని. ఫ్రంట్ గల్లా లెంత్ ఎంత వచ్చింది? సేమ్ మనం గీసినంతే వచ్చింది. ఇది కుట్టు కోసం ఉండాలి కాబట్టి కిందకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వరకు గీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇట్లా గీసుకోవాలి. ఎంత మినిమం ఎంత ఉండొచ్చు 5 ఉంచుకోవాలి. మినిమం 5 ఇంచెస్. ఇక్కడేమో 2.5. ఇక్కడ ఏంటంటే 4. ఇక్కడ మనకు క్లాత్ సరిపోతలేదు. ఇక్కడ క్లాత్ సరిపోతలేదు, సో అక్కడ మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గర వరకు ఇలా ఒక డ్రా వేసుకోవాలి. ఓకేనా? ఫ్రంట్కి లో షేప్ అవసరం, లేకపోతే ముడత వస్తుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ ఇట్లా దాంట్లో కలిపేసుకోవాలి. అర్థమైందా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్న విధంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సేమ్ ఇంచుమించు మీకు లైవ్లో ఉంటే ఎట్లా అయితే చెప్తుండేనో ఇప్పుడు ఇంక అంతకన్నా బెటర్గా చెప్తున్నా. ఇంకా లైవ్లో ఉంటే అది ఎలా ఉంటుంది తెలియదు. ఓకేనా? ఇట్లా ఉండాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ కటింగ్ కంప్లీట్.